హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి హోమ్లీ థాట్స్. లాస్ట్ వీడియోస్‌లో షేర్ చేశాను కదండీ! మున్నార్ వెళ్తున్నాము అని చెప్పి. మేమైతే ఆల్మోస్ట్ కేరళ రీచ్ అయిపోయాము. ఇంకా నిత్విక అయితే వెయిట్ చేస్తుందనమాట. ఇంకెంతసేపు మమ్మీ, ఇంకెంతసేపు మమ్మీ అని. సో, అందుకని ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. మేమొచ్చేసి ఆల్వాలో డ్రాప్ అయ్యి ఇంక అక్కడి నుంచి వెహికల్ అయితే మాట్లాడుకున్నాము. వెహికల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇది ఆల్వా స్టేషన్. సో, వెహికల్ వచ్చేసి కాక్టైల్ అనమాట. ఇక్కడ వెహికల్స్‌కి నేమ్స్ ఉంటాయంట. సో, మాకు నేమ్ గుర్తుపెట్టుకోండి. మన వెహికల్ నేమ్ కాక్టైల్ అని చెప్పారు. సో, ఇదే మా వెహికల్. ఇంకా వెహికల్‌లోకి అయితే ఫస్ట్ అందరం ఎక్కేసేసి లగేజ్ అంతా కూడా బ్యాక్ సైడ్‌న పెట్టేసుకున్నాము. సో, మేమిప్పుడు మున్నార్ వెళ్ళడానికి ఒక 3, 4 అవర్స్ టైం అయితే పడుతుంది. ముఖ్యంగా ఈ వీడియోలో మేము ఫస్ట్ డే మున్నార్ వెళ్ళిన ఫస్ట్ డే మేమేమేమి చూసాము, అండ్ మనం ట్రిప్స్‌కి వెళ్ళినప్పుడు చేయకూడని మిస్టేక్స్ ఏముంటాయి అనేది కొన్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో, వీడియో అయితే కంప్లీట్‌గా చూడండి, స్కిప్ చేయకుండా. అసలు మిస్ అవ్వకండి. ఇంకా అక్కడ మేము ఏమేమి అడ్వెంచర్ గేమ్స్ కానీ, ఏమేం ప్లేసెస్ చూసాము అనేవి క్లియర్‌గా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. సో, మేమైతే స్టార్ట్ అయిపోయాము. వెహికల్‌లోకి వెళ్ళిన వెంటనే నేను ఫస్ట్ చేసిన పని అందరికీ కూడా కవర్స్ ఇచ్చేసాను. ఈ కవర్స్ ఎందుకు అనుకుంటున్నారా? నార్మల్‌గా మనం తిరుపతి వెళ్ళినప్పుడు ఘాట్ రోడ్ టర్నింగ్స్ ఉంటాయి కదా! అప్పుడే మనకి తిప్పేస్తున్నట్లు ఉంటుంది. ఇంకా మున్నార్‌కి రీచ్ అయ్యేసరికి 100-150 వరకు టర్నింగ్స్ ఉంటాయి. చాలా హైట్‌కి వెళ్ళాలి కదా! సో, పిల్లలకి వామిటింగ్ సెన్సేషన్ ఉన్నా ఇబ్బంది పడతారు అని చెప్పి ఆల్రెడీ ముందు వెళ్ళొచ్చిన వాళ్ళు మాకు సజెస్ట్ చేశారనమాట. ఇలా కవర్స్ తీసుకెళ్ళండి అని. సో, ఇంకా రిస్క్ ఎందుకులే అని ఇంకా వెళ్ళగానే ముందు కవర్స్ ఇచ్చేసాను. ఊటీ, కొడైకెనాల్, మున్నార్ ఈ 3 కూడా సిమిలర్‌గా ఉంటాయి ప్లేసెస్. ట్రెక్కింగ్ పాయింట్స్, వ్యూ ప్లేస్‌లు మున్నార్, కొడైకెనాల్‌లో ఎక్కువగా ఉంటాయి. ఊటీలో వచ్చేసి మనకి గార్డెన్స్ ఎక్కువగా ఉంటాయి. రోజ్ గార్డెన్, కర్ణాటక గార్డెన్ అలా కొంచెం ఎక్కువ ఉంటాయన్నమాట గార్డెన్స్. మిగిలిందంతా క్లైమేట్ సేమ్‌గా ఉంటుంది. ఇవన్నీ కూడా చిన్న చిన్న వ్యూ పాయింట్స్ మీకు నేను వీడియో క్లిప్స్ షేర్ చేస్తున్నాను కదా! ఇవన్నీ. సో, మేము మున్నార్‌కి రీచ్ అయిన వెంటనే మాకు ఫస్ట్ కనిపించింది జిప్ లైన్. ఇది మున్నార్ టోటల్ జిప్ లైన్స్‌లో కల్లా లాంగెస్ట్ జిప్ లైన్. ఈ జిప్ లైన్ లాంగెస్ట్ జిప్ లైనే. దాంతో పాటు కింద డెప్త్ కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో, చూడగానే భయమేసింది. కానీ అలా ఉంటేనే మనకు కొంచెం థ్రిల్లింగ్ గాను ఉంటది. కొంచెం భయంగా కూడా ఉంటది. మీకు చూడడానికి ఇలా కనిపిస్తుంది గానీ చాలా లాంగ్ అండ్ కింద డెప్త్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. అంటే ఇది ఒక లోయ. అటు సైడ్, ఇటు సైడ్ కంబైన్ చేస్తూ జిప్ లైన్ లాగా చేశారు. సో, ఫస్ట్ అయితే నాకు చాలా భయమేసింది. ఇంకెవ్వరం వద్దు అనుకున్నాము. వెళ్ళొస్తే గనుక మీరు జెంట్స్ వెళ్ళొచ్చేసేయండి అన్నాం. బట్ మా హస్బెండ్ అయితే లేదులే, ఇంత దూరం వచ్చాం కదా! రా అని చెప్పి చాలా ఫోర్స్ చేసి తీసుకెళ్లారు. సో, ఇంకా మేము వెళ్ళొచ్చిన తర్వాత అయితే మా ఫ్రెండ్స్ అందరూ కూడా ట్రై చేశారు. సో, వెళ్లారు కదా! ఇంకా వెళ్ళండి, అంతేం భయం లేదు అనేసరికి ఇంకా వాళ్ళు కూడా ట్రై చేశారు. మొత్తం అందరం కూడా వెళ్ళాము. ఈ వీడియో క్లిప్‌లో చూడండి, జిప్ లైన్ అనేది చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. అండ్ లెంత్ కూడా ఈ వీడియో క్లిప్‌లో క్లియర్‌గా కనిపిస్తుంది చూడండి. చాలా లాంగెస్ట్ జిప్ లైన్. అంతేకాదు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ రావాలి. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 2 ఫ్లోర్స్ పైకెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి జిప్ లైన్‌లో కిందకి రావాలన్నమాట. ఫస్ట్‌లో కొంచెం భయమేసినా ట్రై చేసిన తర్వాత చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. అక్కడి నుంచి అయితే మేము కేరళ ఫామ్‌కి అయితే వెళ్ళాము. ఇక్కడ స్పైసెస్ ఫార్మ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. సో, అందులో ఒక ఫార్మ్‌కి అయితే వెళ్ళాం మేము. మేము జస్ట్ అక్కడికి వెళ్ళామో లేదో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మేము వెళ్ళింది చాలా రాంగ్ టైమింగ్స్‌లో వెళ్ళామండి కేరళ. కేరళలో 365 డేస్ వర్షం పడుతుందంట ఏదో ఒక టైంలో. కానీ ఇప్పుడు మేము వెళ్ళిందే వర్షాకాలము. సో, ఇంకా వర్షం పడకుండా ఎందుకుంటుంది? మేమున్న 3 డేస్ కూడా ఏదో ఒక టైంలో ఫుల్ వర్షం పడుతూనే ఉంది. అండ్ ఇప్పుడు మేమైతే తెలుగు గైడ్ కోసం వెయిట్ చేస్తున్నామండి. సో, తెలుగు గైడ్ వచ్చిన తర్వాత వాళ్ళ వెహికల్‌లోనే లోపల ఫామ్‌లోకి తీసుకెళ్తారు. ఎందుకంటే లోపలంతా ఘాట్ రోడ్స్ ఉంటాయి. ఫుల్ ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుంది ఫామ్ అంతా. సో, ఇంకా మన వెహికల్‌లో వెళ్ళడం కుదరదు కాబట్టి వాళ్ళ వెహికల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మనకి కేరళ అంటేనే ఆయుర్వేదిక్ గుర్తొస్తుంది కదా! సో, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇవన్నీ కూడా ఈ ఫామ్‌లోనే రెడీ అవుతాయంట. ఇక్కడ యూజ్ చేసే మెడిసిన్స్‌కి సంబంధించిన ట్రీస్, ఇంకా చెట్లు, ఇంకా వాటిలి గురించి అంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మనకి మొక్కల్లోనే చాలా ఆయుర్వేదిక్‌కి సంబంధించినయి ఉంటాయి కదా! అవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నేను కొన్ని షార్ట్ వీడియోకి సరిపడగా వీడియో క్లిప్స్ తీశాను. సో, అందుకని ఈ ఫార్మ్ గురించి నేను తీసినవన్నీ షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో, జస్ట్ మీకు ఒక చిన్న వీడియో క్లిప్ మాత్రమే ఈ లాంగ్ వీడియోలో షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆ షార్ట్ వీడియో అయితే షేర్ చేస్తా. చాలా వరకు వీడియో క్లిప్స్ తీయకూడదు అన్నారు. నేను మాత్రం కొన్ని మీకు పర్టిక్యులర్‌గా చూపించాలి అనుకున్నవి మాత్రమే నేను వీడియో క్లిప్. నెక్స్ట్ మేమింకా రూమ్‌కైతే వెళ్ళిపోయామండి ఫ్రెష్ అప్ అవుదాం అని చెప్పి. మేము మున్నార్‌లో తీసుకున్న రూమ్ అయితే ఇది. రూమ్ అయితే చాలా బావుంది. స్పేస్ కూడా చాలా ఎక్కువగా అనిపించింది. టేబుల్స్ గానీ, చైర్స్ కానీ, లేకపోతే ఫ్రెండ్స్ వాళ్ళు మన రూమ్‌కొచ్చినప్పుడు కూర్చోడానికి చిన్న అరేంజ్‌మెంట్స్ కానీ అన్నీ బావున్నాయి. బట్ మేము రూమ్ విషయంలో చాలా పెద్ద మిస్టేక్ చేశాము. మేము రూమ్స్ బుక్ చేసుకునేటప్పుడు రూమ్ వచ్చేసి అడ్రెస్ మున్నార్ అని చెప్పి ఉంది. సో, మున్నార్‌లోనే కదా అనుకున్నాము. కానీ వ్యూ పాయింట్స్ అన్నీ ఒకవైపు ఉంటే, మేము తీసుకున్న రూమ్ ఇంకొక వైపు అన్నమాట. ఊరికి చివర్లో అన్నమాట. ఇంకా మీకు క్లియర్‌గా చెప్పాలి అంటే. ఇలా రూమ్ తీసుకోవడం వల్ల మాకు సెకండ్ డే కొంచెం వర్షం పడింది.
మార్నింగ్ టైమ్ కొన్ని వ్యూ పాయింట్స్ బావుంటాయి అంటే అక్కడికి వెళ్ళేసొచ్చాము. ఇంకా ఆఫ్టర్‌నూన్ కొంచెం వర్షం పడేసరికి ఇంకా లాంగ్ డిస్టెన్స్ వ్యూ పాయింట్స్‌కి వెళ్తే మనం రిటర్న్ వచ్చేసరికి లేట్ అయిపోతది. ట్రాఫిక్‌లో కూడా ఉండాల్సొస్తది. వద్దులే అని చెప్పి క్యాన్సిల్ చేశారు మా డ్రైవరు. ఇలా రూమ్ తీసుకోవడం వల్ల మాకు ఒక హాఫ్ డే మొత్తం రూమ్‌లోనే ఉండాల్సొచ్చింది. సో, ఇంకా ఈ రోజైతే మాత్రం మేము పిల్లల్ని రెడీ చేసుకొని వండర్ వ్యాలీకైతే వెళ్ళాము. ఇది నార్మల్ మన పార్క్స్ ఎలా ఉంటాయి అలానే ఉంటదండి. కొన్ని అడ్వెంచర్ గేమ్స్ ఉంటాయన్నమాట. ఈ అడ్వెంచర్ గేమ్స్ నార్మల్‌గా ఉండవు. కొంచెం థ్రిల్లింగ్‌గానే ఉంటాయి. ఎందుకంటే అక్కడ లోపల పార్క్ అంతా కూడా మనకి ఘాట్ రోడ్స్ తోటి కొంచెం ఫారెస్ట్ ఏరియా లాగా ఉండడం వల్ల కొంచెం మనకి బావుంటదనమాట ఎంజాయ్ చేయడానికి. సో, ఫస్ట్ అయితే మేము ఎంట్రీ టికెట్ తీసుకొని వెళ్ళిపోయాము. ఈచ్ వన్ 1500 పడింది. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ అనిపించింది. బట్ లోపల గేమ్స్ వచ్చేసి మొత్తం 35 రైడ్స్ ఉంటాయన్నారు. సో, ఈచ్ వన్‌కి మనం పే చేసి తీసుకోవాలి అంటే ఎలానో తీసుకోలేము. అండ్ దానికి ఇంకా సెపరేట్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ అవుతదిలే అని చెప్పి ఇంకా డైరెక్ట్‌గా అలానే తీసేసుకున్నాము. సో, ఫస్ట్ మాకొచ్చేసి ఇక్కడ థ్రెడ్ కనిపిస్తుంది గదా! ఇలా థ్రెడ్ తోటి ఒక వంతెనైతే ఉంది. మీకు చూసినంత ఈజీగా అయితే ఏం లేదండి. ఇది ఈ చివరి నుంచి మేము ఆ చివరికి నడుచుకెళ్ళడానికి మినిమమ్ 5, 6 మినిట్స్ టైమ్ అయితే పట్టింది. బాగా ఊగిపోతున్నట్టు, ఒక సైడ్‌కి పడిపోతున్నట్లే అనిపిచ్చింది మేము నడుస్తుంటే. సో, మీకు లెంత్ చూపిస్తున్నాను చూడండి లాంగ్ డిస్టెన్స్ నుంచి ఎలా కనిపిస్తుందో. సో, కొంచెం థ్రిల్లింగ్‌గానే అనిపిచ్చింది లోపల నుంచి రావడం. అండ్ ఇంకా వచ్చిన తర్వాత వెంటనే ఇక్కడొక జిప్ లైన్ ఉందనమాట. ఆల్రెడీ మేము ఎంట్రీ టికెట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడున్న గేమ్స్ అన్నీ ఆడొచ్చు. సో, ఇంకా మళ్ళీ అందరం అయితే ఈ జిప్ లైన్‌కైతే వెళ్ళొచ్చాము. ఇది చాలా చిన్నది. అంత థ్రిల్లింగ్ ఏమి అనిపించలా. కళ్ళు మూసి తెరిసే లోపల ఎళ్ళొచ్చేసాము. ఇంకా తర్వాతొచ్చేసి పిల్లల్ని కాసేపు ఆడిపిచ్చామనమాట. స్టార్టింగే అడ్వెంచర్ గేమ్స్‌కి వెళ్ళిపోయాం. అంటే వాళ్ళు బోర్ ఫీల్ అవుతారని. ఇంకా పిల్లలకి కొన్ని గేమ్స్ ఉంటే ఇంకా అవన్నీ కూడా ఆడిపిచ్చాము. అవి నార్మల్‌గానే ఉన్నాయి. సో, అందుకని చూపించట్లేదు. అండ్ మీరు గనుక టూర్స్ ప్లాన్ చేసినట్లయితే రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి అనేది కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. రూమ్స్ ఒక చోటుండి మనం చూడాల్సిన ప్లేసెస్ ఇంకొక వైపు ఉంటే మనకి ఎక్కువ టైమ్ వేస్ట్ అయిపోతుంది. అంతే కాకుండా మీరు ఒక 3, 4 డేస్ ట్రిప్ అనుకుంటే ఏ రోజు ఏ ప్లేసెస్ కవర్ చేయాలి అండ్ ఎలా ప్లాన్ చేసుకుంటే మనకి టైం అనేది సేవ్ అవుతూ అన్ని కవర్ చేయొచ్చు అనేది ముందుగానే ప్లాన్ చేసుకోండి. మేమెప్పుడు ట్రిప్స్ ప్లాన్ చేసినా ఇంతకుముందు మా హస్బెండ్ వాళ్ళ బ్యాచ్‌లో వాళ్ళు ఆ ప్లేస్‌కి వెళ్ళుంటే వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ వాళ్ళు రూమ్స్ ఎక్కడ తీసుకున్నారు, ఏవే ప్లేసెస్ కవర్ చేశారు, ఇలా అన్నీ కూడా ముందుగా ప్లాన్ చేసుకునేవాళ్ళం. సో, ఈసారి కొంచెం ట్రిప్ ఇలా అయ్యింది. బానే ఎంజాయ్ చేశాము. సో, ఇప్పుడు వీళ్ళు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. మేము మొత్తం 3 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాము. ఈ 3 ఫ్యామిలీస్‌లో జెంట్స్ అంత మనీ పే చేసాం కాబట్టి అన్ని అడ్వెంచర్ రైడ్స్ ట్రై చేయాలి అనుకున్నారు. అలా చూస్తూ గేమ్స్‌లో బాగా ఇన్వాల్వ్ అయిపోయారు. వాళ్ళని చూస్తే మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇన్ని రోజులు వీళ్ళంతా వర్క్ ప్రెషర్ తోటి కాలంతో పరుగులు పెడుతూ ఎర్లీ మార్నింగ్ లేవడం, డ్యూటీకి వెళ్ళడం. ఈవినింగ్ వచ్చాక కాసేపు పిల్లలతో టైమ్ స్పెండ్ చేసి రెస్ట్ తీసుకుంటే నెక్స్ట్ డే మళ్ళీ అదే రొటీన్. ఏ ఎంప్లాయీకైనా కూడా అయితే హార్డ్ వర్క్ ఉంటుంది. లేదు అంటే మెంటల్ ప్రెషర్ ఉంటుంది. 2 కూడా చాలా కష్టమేనండి. మనం నిలబడి చెప్పేవాళ్ళం ఎన్నైనా చెప్తాము. కానీ ఆ వర్క్ ప్రెషర్ తట్టుకునే వాళ్ళకే తెలుస్తుంది. సో, ఇన్ని రోజులు ఆ వర్క్ ప్రెషర్ తోటి అలా పరుగులు పెడుతూ ఉన్న వాళ్ళు ఒక్కసారిగా చాలా రిలాక్స్ అయ్యారు. అన్ని గేమ్స్ కూడా ట్రై చేయాలి మనీ పెట్టాం కాబట్టి అని స్టార్ట్ చేసి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు. ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ విన్ అయ్యారు. అస్సలు గివ్ అప్ ఇవ్వలేదు. ఈ బుల్‌దయితే నిత్విక కూడా ట్రై చేసింది. జస్ట్ ఒక 5, 4 మినిట్స్ వరకు హోల్డ్ చేసింది. తను కూడా ఇంత సింపుల్‌గా గివ్ అప్ ఇవ్వలేదు. అండ్ ఇంకా మా హస్బెండ్ అయితే మాత్రం లాస్ట్ మినిట్ వరకు అస్సలు గివ్ అప్ ఇవ్వలేదు. అండ్ మాతో పాటు వెళ్ళిన వాళ్ళు కూడా ట్రై చేశారు. వాళ్ళు కూడా అస్సలు గివ్ అప్ ఇవ్వలేదు. కానీ దిగిన వెంటనే కళ్ళు తిరిగినాయంట. మేమైతే ఏ గేమ్స్ ఆడలేదు. జస్ట్ పిల్లల్ని పట్టుకొని ఉన్నాము. వాళ్ళు ఆడుతుంటే మాకు అదే హ్యాపీగా అనిపించింది. సో, నిజంగా చాలా హ్యాపీగా, చాలా పీస్‌ఫుల్‌గా, రిలాక్స్ అయిపోయినట్టుగా అనిపించిందండి మాకైతే. కొన్ని గేమ్స్ అయితే నేను అసలు మీకు వీడియో క్లిప్స్ తీయలేదు. మిర్రర్ గేమ్స్, మిర్రర్ రూమ్ ఒకటుంది. అండ్ హారర్ రూము, 3 ఫిలిమ్స్, 11 ఫిలిం కూడా ఒకటి ఉంది. ఇవన్నీ కూడా వీడియో క్లిప్స్ లోపల తీయడానికి కుదరదు కాబట్టి నేను తీయలేదు. సో, అండ్ ఇంకా ఇక్కడ రోడ్స్ కూడా చూడండి చాలా ఎత్తు పల్లాలన్నమాట. మొత్తం ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుంది. సో, అలాంటి చోట్ల మనం నడిచేటప్పుడు కూడా కొంచెం కేర్‌ఫుల్‌గా నడవాలన్నమాట. సో, ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ మేము ఎంజాయ్ చేసాము లోపలికెళ్ళిన తర్వాత. వెళ్ళే ముందు చాలా ఎక్కువ కాస్ట్ ఒక ఫ్యామిలీకే 3, 4,000 అయిపోతుంది అనుకున్నాం. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ మనీ మ్యాటరే మాకు గుర్తుకు రాలేదు. ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేసాము. అండ్ మా హస్బెండ్స్ అయితే ఒక ఆర్మీ ట్రైనింగ్ లాగా అనిపించింది మాకు అని చెప్పి అన్నారు. మొత్తం బయటకొచ్చేసే టైంలో. మధ్యలో పిల్లలకి గేమ్స్ అన్నమాట. కొన్ని అడ్వెంచర్ గేమ్స్, కొన్ని నార్మల్ పిల్లల కోసం గేమ్స్. చాలా బాగా ప్లాన్ చేశారు లోపల ఏరియా మొత్తం కూడా.
ఈ వీడియో క్లిప్స్ అన్నీ కూడా మీకెప్పుడో షేర్ చేయాల్సింది. బట్ ఏంటి అంటే, మేము హౌస్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము కదా! ఆ కన్‌స్ట్రక్షన్ గురించి ఇంకా అటు ఇటు తిరగడము, వచ్చిన వెంటనే కూడా చాలా తిరుగుడు అవన్నీ అయినియనమాట. సో, అందువల్ల టైమ్స్ సెట్ అవ్వక వీడియోస్ షేర్ చేయలేకపోయాను. ఇంకిప్పుడైతే కొంచెం ఒక్కొక్కటిగా షేర్ చేద్దాం అనుకుంటున్నా. మీరైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. అండ్ దీని తర్వాత సైకిల్ రైడ్ ఒకటి చేశారండి. ఇదైతే చాలా బావుందంట. చాలా బాగా ఫీల్ అయ్యారనమాట. కంటిన్యూయస్‌గా సైకిల్ తొక్కితే గనక రౌండ్ సర్కిల్ ఒస్తుంది. లేదు అంటే గనక కొంచెం ముందుకు వెళ్లి బ్యాక్‌కొచ్చేస్తాము. సో, ఇది కూడా చాలా బావుంది. కొన్ని కొన్ని గేమ్స్‌కైతే ఒక టర్నే ఉంటుంది. ఎక్కువ సార్లు మనం ట్రై చేయడానికి కుదరదు. అండ్ అన్ని గేమ్స్ అందరం ఆడాం గానీ, మా లక్కీకైతే ఏ గేమ్స్ లేవు పాపం. చాలా చిన్న పిల్ల కదా అని చెప్పి. సో, ఇంకా ఈ ఉయ్యాలైతే ట్రై చేసింది. ఈ ఉయ్యాల కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది చూడండి. నార్మల్ ఉయ్యాలలా కాకుండా ఒక డక్ టైప్ ఉండి టాయ్ లాగా దాని పైన కూర్చొని ఊగాలి. ఫస్ట్‌లో కొంచెం భయపడింది గానీ, తర్వాతైతే చాలా బాగా ఎంజాయ్ చేసింది. అండ్ లాస్ట్‌లో నేను కూడా ఒక రైడ్ అయితే ట్రై చేశానండి. ఇది చూడడానికి చాలా సింపుల్‌గా ఉందిలే వెళ్ళొచ్చేయొచ్చు అనుకున్నాను గానీ, ఒక రోప్ మీద నడుస్తున్నట్లే అనిపిచ్చింది. మనం కరెక్ట్‌గా లెగ్స్ అనేవి మిడిల్ ఆఫ్ ది రాడ్ పైనే వెయ్యాలి. కొంచెం సైడ్‌కేసినా గానీ సైడ్‌కి వంగిపోయిద్దనమాట. సో, చాలా టెన్షన్ పడ్డాను. అండ్ నడిచేటప్పుడు కూడా పట్టి పట్టి నడవాల్సొచ్చింది. నాకైతే ఇది ఒక హాఫ్ అన్ అవర్ పైనే పట్టేసింది. నా వెనకాల ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు చూడండి. తనైతే చాలా ఫాస్ట్‌గా నడుచుకుంటూ వచ్చేసాడు. నా వెనకాల ఒక హాఫ్ అన్ అవర్ పైనే నడిచాను. తర్వాతైతే కొన్ని కార్ రైడ్స్, బైక్ రైడ్స్ అవి ఉంటే గనుక అవి ట్రై చేశానండి. సో, మొత్తానికి ఇవాళంతా కూడా మాకు ఇక్కడే సరిపోయింది. ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్‌గా టైర్డ్ అయిపోయాము. ఇంకా రూమ్‌కి వెళ్ళిపోయాము. సెకండ్ డే ఏమేం ప్లేసెస్ చూసాము అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో, మీరైతే వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి.